మీకు గుర్తుందా? సరిగ్గా 10-12 రోజుల క్రితం ఈ వార్త మనం చూసాం. శివరాంపల్లిలో, కరీంనగర్ శివరాంపల్లిలో 14 ఏళ్ల బాలిక కడుపు నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పి. ఆ రోజు ఆ వార్త చూసిన వెంటనే ఆ తల్లిదండ్రుల బాధని చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, కడుపు నొప్పితో ప్రాణాలు తీసుకుంటివి, ఇప్పుడు మాకెవ్వరు దిక్కు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. కట్ చేస్తే ఏం తేలిందో తెలుసా? ఆ పాపది ఆత్మహత్య కాదు, హత్య. చంపింది కన్న తల్లిదండ్రులు. 14 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులే ఆ పాప ఆయువు తీసేశారు. ఆ పిల్ల చేసిన తప్పు ఒకటే, ప్రేమించడం. అది కూడా పెళ్ళైపోయిన వాడిని ప్రేమించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట తల్లిదండ్రుల చెవిన పడింది. ఆ అమ్మాయిని నిలదీశారు, కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, మాట్లాడడం మానేయమని చెప్పారు. కానీ ఆ పిల్ల వినలేదు. నేను ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, అతనితోనే నా జీవితం, లేదంటే చచ్చిపోతానని చెప్పిందట. అయితే చచ్చిపోని చెప్పి పేరెంట్స్ బలవంతంగా ఆమెతో పురుగుల మందు తాగించేసి అత్యంత పాశవికంగా కాళ్ళు చేతులు పట్టుకుని పురుగుల మందు తాగించి గొంతు నులిమి చంపేశారు. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. కేవలం పరువు పోతుందన్న కారణంతో బిడ్డ ప్రాణం తీసేశారు ఆ తల్లిదండ్రులు. పరువు హత్య అని తేల్చారు పోలీసులు. ఏం చేయాలి ఇలాంటి తల్లిదండ్రుల్ని?